ఈ పని లేని ఉత్త పోషకాడు నాకు ఏడ దొరకాలే ఇది లేని కంప పెడుతుంది ఇప్పుడు ఆడ ఏడున్నాడో ఏమో ఓ పోషగా నన్నేవాళ్ళు ఇలా పోషగాని పిలిచేటోళ్ళు బావా శంకర్ బాబా నమస్తే నమస్తే గాని ఈ సింత చెట్టు కాడ ఏం చేస్తానవరా నేనేం చెప్తే నీకెందుకే అట్టట్టుగా నన్ను నిద్ర పాడు ఎత్తివి ఓ నీ అక్క ఎవడన్నా చెట్టు కొరికి నిద్ర పోతారా మంచం వేసుకొని పంటారు గాని నేను చెట్టు కొరికేవంటే ఏందన్నమాట అవన్నీ నీకు అవసరమానే సరే గాని ఓసారి అత్తవారా నీకు ఎట్లా కనబడుతున్నానే అట్టిగున్నందుకు అత్తవా అంటున్నావు నేను అన్నది గది కాదురా అయ్యా తాళ్ళల్లా తలకాయ కూర అనుకుంటాను అత్తవా అంటానా ఏంది తాళ్ళ తలకాయ కూరనా అత్త అమ్మ కొడుకు తలకాయ కూర అనగానే తలకాయ ఎట్లు ఊపుతానవరా అయితే గాని పొంగ పిలుస్తా తయారై ఉండు సరే సరే బావా దన్ననరా ఆడ ఉంటా బజార్లా సరే దిందిరా ఈ అత్త ఉన్నదో అత్త ఓ అత్త ఓ రజిత అత్త ఉన్నవా అత్త ఏందల్లుడు నాకే పెయ్యత్త బరువు ఉందంటే నువ్వు ఓటి బరువు అయితే దించుకోరా అత్త నేనేమన్నా ఏమో నా విని కోపానికి వస్తాను సరే గాని ఏందో చెప్పు మామలేడా అత్త లేడు ఊరికి పోయిండు అయితే అత్తవా ఏంది అదే గా బక్క పోషగాడు మా రవ్వలి నేను తాళ్ళల్లోకి పోయి తలకాయ కూర అంటుకొని తిందామని అనుకుంటాను గందుకే అత్తవా అంటానా మరి గట్లా నల్లుడు నువ్వు పిడా తత్తవా అంటే నా పానం జల్లుమని పిడాతాన సార్ కట్టనే చల్లమంటది గాని అత్తవా రావా చెప్పు నువ్వు అత్తవంటే ఇతరులు ఎక్కువ తీసుకపోతా మామ లేకనే పాయిగా ఒక్కదాన్ని పిలికున్న లెక్క ఏముండాలి అల్లుడు బిడ్డ అత్తంది అంటున్నావు కదా ఇక మా అత్తపా సరే అత్త మరి తయారై ఉండు పొంగ పిలుతా సరే మరి పోంగ పిలువు నేను కూరకు వండుకోను సరే అల్లుడు సాండోలా దూపైతుంది కళ్ళు కొట్టుందా ఇక అడిగిపోయినాం కదా ఆగమా సరే నీ అవ్వ మా రవ్వలన్నట్టు పని చేసేందుకు ఇద్దరు దొరికిరు దాన్ని కూర్చోబెడతా వీళ్ళతో పని చేపిస్తా ఇక ఓంగ తలకాయ పట్టుకొని పోతే ఇక పని అయిపోతుంది అబ్బా ఈ నాతో ఎటు పోయిండే ఏమో ఈయన ఎంతసేపు అంటే తాళాలో పోయే వరకు ఆలస్యం కదా కర్మరా బాబు ఏ పనైనా గిట్లనే చేస్తాడు ఈయనతో నాకు గోసకే ఉన్నది ఇంకా అత్తలేడు శంకర్ బాబా రమ్మన్నోడు జాడలేడు పత్తలేడు తాళ్ళనే తలకాయ కూరనే కనీసం ఫోన్ అన్న చేయడా గిడకి వాయన ఉన్నది కదా ఈవెనన్ను అడుగుతా అగో ఏంది ఆయన గిడ కూర్చున్నావు అన్న కోసమా ఏ కాదు పిల్లగా తాళ్ళలో పోదామని కూర్చున్నా ఏంది తాళ్ళలక అన్నకు తెలితే తలుగు పెడతాడు ఆడి వాళ్ళ ఎక్కన్నా నా తాళ్ళలో పోతుందా నేను ఒక్కదాన్నే కాదు పిల్లగా నువ్వు కూడా వస్తున్నావట కదా ఇంకా శంకరాలుడు చెప్పిండు అయ్యో వదినే నీకు కూడా చెప్పిండా ఈ శంకర్ బాబా తాళ్ళందరికి దావత పెట్టిండ ఏంది ఏమో పిల్లగా అత్తారు కావచ్చు అన్ని నీకు రామరావ శుద్ధులు కావాలి అయ్యో ఆగపోతే ఉరుకుతాను నవదనే సహిస్తానే లేవు మా అన్న ఎట్లా నెగులుతాడో ఏమో నీతోని అన్న కసంటోడే తమ్ముడు కసంటోడే రవలి ఆ సంచులు పట్టుకొని రావే తలకాయ కూర తెచ్చిన బోటి కూడా ఇల్లనే కలిపిండే లేట్ అవుతుంది పోదంతా దాని చెల్లిదా లేట్ అవుతుంది అన్ని మా చదివిందే గాని ఎవరు అత్తారా ఇద్దరు వస్తారే అగో ఈ లచ్చన్న మామ ఎప్పుడు వచ్చిండు అప్పుడు వచ్చిండు దా మామ సంచి పట్టుకో తొందరగా పోవాలి ఆలస్యం అయితే ఇంత సెట్ చేస్తా మరి మీ బాబా వచ్చిన ముచ్చట చెప్తారు ఏంటే వచ్చినాక చెప్తా అనుకున్నా ఎప్పుడు వచ్చినా మామ దా. దారి రాదు పట్టుకో అగో అత్త ఈయనే ఉన్నారా అగో పోచుగా వచ్చావారా మరి మరి దా. ఇక మా మామ వచ్చిండు ఇక మా మామ కూడా తీసుకొస్తాను రా తలకాయ కూర కన్ను గుట్లు అయితే నాకేయి మీ అయ్యకి ఇష్టమని మీ అయ్యకి వేసావు మామ కన్ను గుట్లు నేనే తింటా ఎత్తదా
సరిపోయింది. మంచిగా చెప్పినావు కదా. అదే చెప్పినట్టు కానీ వెళ్ళండి. దారి పట్టుకుంటేదిరా ఇంకేంటి ఇవి రెండు పట్టుకుంటే తినుడైతే తగ్గడి తిట్టావా మామ? కళ్ళు తాగుతావానే? తాగుతావా? ఎన్ని 2 లొట్లు చెప్పండి ఏంది? ఆగో గా తాడి చెట్టు కాడ నీడున్నది ఆడే వేసుకుందాం పారి 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 దా.